క్రైస్తవులు క్రైస్తవులందరూ కలిసి కూడా ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టారట. పబ్లిక్ మీటింగ్ చాలా మరి గొప్పగా జరగాలని క్రైస్తవులందరూ కలిసి ఒక టీం ఏర్పడి పబ్లిక్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో అన్ని సిద్ధం చేసుకున్నారట. అన్ని పరికరాలు సిద్ధం చేసుకున్నారు. జనరేటర్ పెట్టారు, అలాగే అన్ని కరెంటుకి సంబంధించిన మొత్తం పెట్టారు, బాక్సులు పెట్టారు. బాగా అంటే మొట్టమొదటిసారి అంత బహిరంగ మీటింగ్ క్రైస్తవులు ఎప్పుడు జరగలేదంట. అదే మొదటిసారి. అయితే ఆ మీటింగ్ కి అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆరాధన చేశారు. అయిపోయింది. ఆరాధన చేసేటప్పుడు కరెంట్ పోయిందంట. ఆరాధన చేసేటప్పుడు కరెంట్ పోతే కరెంట్ పోవడానికి కారణం ఏంటో అర్థం కాక వెళ్ళి చూస్తే జనరేటర్ కూడా పాడయ్యింది. అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ ఆరాధన జరుగుతూ ఉంది. తర్వాత వాక్యం చెప్పాలి. ఆ వాక్యం చెప్పే పరిస్థితి మొట్టమొదటిసారి క్రైస్తవులు అంత పెద్ద మీటింగ్ పెట్టడం అదే మొదటిసారి. ఆగిపోతే అవమానం దేవునికి అన్ని మధ్యలో మరి ఆ యొక్క అవమానాన్ని భరించాల్సి వచ్చింది అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక అతను వెళ్ళి ఆ టీంలో ఒక వ్యక్తి వెళ్ళి ఆ కరెంటు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూడడానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ప్రియులారా ఆ కరెంటుకి అంటే ఇట్లా మన తీగ మీద వేసిన లైన్కి దీనికి మధ్యలో వైరు తెగిపోయిందండి. వదిలేమిటి లేకపోతే తీసేసేయాలి. ఆ వైరు పెద్ద వైరు, చాలా పెద్ద వైరు, ఇలాగా ఉన్న వైరు దాని మీద ఉంది. దాని మీద ఉన్నప్పుడు ఈ వైరు మధ్యలో తెగినప్పుడు అది అతను చూశాడు. ఆ సమయంలో ఆపటానికి అవకాశం లేదు. ఆ సమయంలో ఆపేసి అందరిని పిలవటానికి డిస్టర్బెన్స్ అయిపోదు. చాలా మంది ఉన్నారండి. కొన్ని వేల మంది గ్రౌండ్ లో నిలబడ్డారు. ఆరాధన అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ చూస్తేనా కరెంటు పోయింది. కరెంటు పోయింటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చూస్తే ఆ లైన్ మీద వేసిన వైరు ఈ తెగి రెండు ముక్కలై ఉండటం వల్ల ఈయనకేం చేయాలో అర్థం కాక ఆ సమయంలో ఆపలేక అతను చేసిన పని ఏంటంటే ఆ వైరుని చేతిలో పట్టుకున్నాడట. ఈ వైరుని చేతిలో పట్టుకున్నాడంట. మధ్యలో ఇతను ఉన్నాడంట. నా దేవుని సువార్త అద్భుతంగా జరగాలి అని. దేవుని స్తోత్రం. ఎలా ఉంటే ఈ వైరు ఇలాగే పట్టుకుని ఉంటే కరెంటు పాస్ అవుతుంది. ఇతను జరుగుతూనే ఉంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ వెళ్ళిన వ్యక్తి బయటికి రాలేదు, ఇంకా రాలేదని చూస్తే తీరా చూస్తే అతను శవమై కాలిపోయి ఉన్నాడంట. ప్రియులారా, క్రైస్తవ సువార్త అంటే ఆషామాష కాదు అని చెప్పడానికి. క్రైస్తవ సువార్త అంటే త్యాగం, పోరాటం. తెలుసా మీకు? అసలు బైబుల్ ఎంత కఠినమైనది తెలుసా మీకు? చాలా మందికి ఈ విషయం తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు కరుణ, యేసు ప్రభు జాలి ఈ చూస్తారు. కానీ బైబుల్ బహు కఠినమైన పదాలని ఉపయోగిస్తారు. ఏమని ఉపయోగిస్తారంటే నన్ను వెంబడించాలంటే నీ అన్ని వదులుకొని రావాలి. నన్ను వెంబడించాలంటే ఏం చేయాలా? అన్ని వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? ఈరోజు ఆలోచించే నూతన సంవత్సరంలో మీరు నూతనంగా మందిరాల్లో కూర్చొని ఏంటి అని అంటే కొత్త సంవత్సరం వచ్చింది అని అంటున్నారు. మీరు కొత్త సంవత్సరం వచ్చింది, నిజమే. కొత్త సంవత్సరం వచ్చింది కాదంటలేదు. కొత్త సంవత్సరం వచ్చింది అని అంటున్నారు. కానీ అసలు ఏం చేయాలనేది క్రైస్తవులకు తెలియట్లా. అవునాక? క్రైస్తవులకి తెలియంది ఏంటంటే ఏం చేయాలో తెలియట్లా. కొత్త సంవత్సరం వచ్చింది, ఎంజాయ్. కొత్త సంవత్సరం వచ్చింది, కేకులు తెచ్చాం, పలహారాలు తెస్తున్నాం, బిర్యానీలు తెస్తున్నాం. బయట లోకస్తులు అయితే ఏం చేస్తున్నారు? బీరులు తెచ్చుకుంటారు, మందులు తెచ్చుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. బిర్యానీలు తెచ్చుకొని శాలలోకి ఊరు బయటకు వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే కొత్త సంవత్సరం అంటే ఏంటి అసలు? కొత్త సంవత్సరానికి కావలసిన మరి ఆలోచన ఏంటి? ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. 2 మాటలు చదివించి మీకు ముందుకు వెళ్తాను. నిజంగా క్రైస్తవ్యం అంటే ఏంటంటే ప్రాణత్యాగం. దేవుని స్తోత్రం. తీర్మానం ఉండాలి. తీర్మానం. నూతన సంవత్సరంలో ఒక తీర్మానం ఉండాలి. నూతన నెలలో తీర్మానం ఉండాలి. నూతన వారంలో తీర్మానం, నూతన దినములో తీర్మానం, నూతన గడియలో తీర్మానం ఉండాలి. నూతనం అనేది సెకండ్ నుంచి మొదలైంది. అర్థమవుతుందా మీకు? సెకండ్ నుంచి మొదలైంది నూతన
దినం అనేది, వారం అనేది, సంవత్సరం అనేది ప్రతిదీ కూడా మొదలైంది. అయితే ఎక్కడ తీర్మానం ఉండాలి? తీర్మానం హృదయంలో ఉండాలి. ఒక తీర్మానం కలిగి నూతన సంవత్సరంలోకి. నూతన సంవత్సరం అంటే ఏం లేదు ఇక్కడ. చాలా మంది అజ్ఞానంలోనే ఉన్నారు ఇంకా. ఒక మాట చూద్దాం రండి. సామెతల గ్రంథం ప్రసంగిలో 1:9 ఒక మాట ఉంటది. ప్రియులారా చూస్తారు అక్కడ, మునుపుండినదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోతున్నది. నూతనమైనది అరే దేవుని స్తోత్రం. ఇంకొక మాట చదువుతారా? హబక్కుకు రాసిన పత్రికలో గ్రంథంలో ఒకసారి ఉంటుంది, నాకు ఇక్కడ కనపట్లేదు చూడండి. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. ఇక్కడ అమ్మా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఆలోచన చేస్తే దీనిలో ఏముంది, దానిలో ఏముంది? ఇక్కడ నూతనమైంది ఏమి లేదన్న, ఇక్కడేమో నూతన కార్యాలు జరుగుతుంది. అసలు ఏంటి దీనికి అర్థం? మనం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, బైబిల్ ధ్యానం చేస్తున్నాం, బైబిల్ వింటున్నాం, బైబిల్ని అనుసరించి నడుస్తున్నాం అనుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించగలిగితే ఈ రెండు నిజమే. ఈ రెండు ఏది నిజం? ఈ రెండు నిజమా? రెండిట్లో ఒక నిజమా? రెండు నిజం అంటే దీనికి దానికి పొంతం లేదు. ఎలా? దాని అర్థం వేరు, దీని అర్థం వేరు, కానీ రెండు అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం తెలుసుకోవటమే నూతనమైన సంవత్సరంలోకి మనం రావటం. కాబట్టి నూతనమైనది ఈ రెండింటిని అండర్లైన్ చేసుకోండి. చివరికి నేను చెప్తాను. ఇప్పుడు దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యము ఈ నూతనమైన దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం 10వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, 10వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. అమ్మా సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. అమ్మ అవ్వలేదా? అయ్యింది అంటే ఓకే, సరే. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు నాయన నేను గణపరిచాం, మీరు మహిమ తెచ్చుకున్నారు. అలాగే ప్రభా, నీ పాద సన్నిధిలో మరొకసారి ప్రార్థిస్తున్నాం నీ సహాయం కొరకు. నాయన మీరు మమ్మల్ని వాక్కులతో బలపరచండి, వాక్యంతో స్థిరపరచండి. ఇచ్చిన వాగ్దానాన్ని కైవసం చేసుకోవటానికి మా ప్రయత్నం మేము చేయటానికి నూతనమైన ఆలోచన మాకు దయచేయి. నూతనమైనవి పుట్టించండి నాయనా. ఇదిగో నా తండ్రి ప్రభా, అయా ఇదిగో నా తండ్రి, ఒక జ్ఞాని ప్రభా నూతనమైనది ఏమీ లేదని రాశాడు నాయన. ఇంకొక ప్రభా యాజకుడు నాయన అయా నీ సంవత్సరాలు తెలియపరిచాయి అని రాశాడు ప్రభా. ఇది ఈ రెండింటిని ప్రభా చదివి నాయనా ఇదిగో నా తండ్రి, హెబ్రీ పత్రికలో ఒక మాట చదివాం నాయన. శరీరం అనే ప్రభా తెర ద్వారానే ప్రభు మాకు నూతనమైన మార్గం అనేది చదివాం ప్రభు. ఈ వాక్యాలను వివరించుకోవడానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. ఈ వాక్యాన్ని వివరించుకోవడానికి మాకు అవకాశాన్ని దయచేయండి నాయన. తిరిగి జ్ఞానమును దయచేయండి అయా. అదిగో నా తండ్రి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నాయన. ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు మేము ఎలా జీవించాలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచున్నాం. యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చూద్దాం ప్రియులారా, ఇప్పుడు చదివిన మాటని మరొకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక రాసింది. సహోదరులారా,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా అనగా నూతనమైనదియు అమ్మా నూతనమైన నూతనమైనది జీవం గలదియు జీవము గలదియు ఆయన శరీరము ఆయన శరీరం అను అనే తెర ద్వారా ఏర్పరచబడిన ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన ఆ పరిశుద్ధ స్థలమునందు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఆ మనకు ధైర్యం కలిగి మనకి ధైర్యము కలిగి ఉన్నది. అక్కడ ఆగుదాం ప్రియులారా. ఇక్కడ ఏది నూతనమైన మార్గం దేని ద్వారా కలుగుతుందన్నారు? అమ్మా యేసుక్రీస్తు శరీరము అన్నాడు. యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఉండేది కదా. ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం. జాగ్రత్తగా విన్నారు. నా వెనకమాల తెర కనపడుతుంది మీకు. పురిలారు దీని వెనకమాల అతి పరిశుద్ధ స్థలం అనుకోండి. ఇప్పుడు మీరున్నది ఆవరణం, నేనున్నది పరిశుద్ధ స్థలం. ఈ తెర వెనక ఏముందంట? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో పాత నిబంధన కాలంలో ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉండేవాళ్ళు? ఆవరణంలో ఉండేవారు. అవునా కాదు? సేవకుడు ఎక్కడ ఉండేవాడు? పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. ఇప్పుడు దేవుని మందస్సం ఎక్కడ ఉండేది? అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు మనుషులకి దేవునికి మధ్యలో తెర ఉంది. అవునా కాదు? కాబట్టి ఇదివరకు రోజుల్లో డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఆయన శరీరాన్ని ఒక తెరగా ఉంచాడట. కాబట్టి ఆ తెర చిరిగితేనే నీకు నాకు ఏముంటదంట? నూతన మార్గం ఉంటది. అర్థమవుతుందా మీకు? ఎప్పుడంట? యేసుక్రీస్తు శరీరం అనే తెర చిరిగిన తర్వాతే మార్గము సరళము చేయబడి అప్పుడు నీవు నేను ఎక్కడికి వెళ్తామంట? నూతనమైన ప్రదేశానికి. అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలములోకి వెళ్తాం. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి మధ్యవర్తి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఈయన తెర అయి ఉన్నాడు. కాబట్టి 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన ఒళ్ళుని ఎలా చీల్చబడిందంట? నాగటి చాలలో వల్లే ముద్దలుగా ఆయన ఒళ్ళు చీల్చబడి, ఆయన ఎందుకు చీల్చబడ్డాడంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా దూరం ఉండటానికి వీల్లేదు, దగ్గరగా ఉండాలి. ఇదివరకు ప్రజలు బయట ఉన్నారు, బయట ఉండటానికి వీల్లేదు, లోనికి రావాలి. ఎక్కడికి రావాలి? నూతనమైన మార్గము నేనే. నా ద్వారా ఎక్కడికి రావాలంటే పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలో కూడా రావాలని ఆయన నీ కొరకు నా కొరకు జన్మించి మరణించి ఉన్నాడు. ఆ తెర చింపితేనే, చినగబడితేనే మార్గం అనేది సరళమవుతుంది. లేకపోతే ఇక్కడ అడ్డం ఉంది ప్రియులారా, వెళ్ళటానికి లేదు. అప్పుడు ప్రజలు ఎక్కడ ఉన్నారు? బయటే ఉన్నారు, బయట నుంచి రావటానికి లేదు. దేవుడు ఆ తెర అనే క్రీస్తు చినగబడి ఆయన నీకు నాకేమిచ్చాడంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు, నూతన మార్గాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ స్థలాన్ని ఇచ్చాడు, పవిత్రమైన స్థలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు? మందిరము లోపలికి, దేవుని లోపలికి, పరలోక రాజ్యానికి, నూతన మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియులారా, ఇదివరకు లాగే అందరిని బయట ఉంచితే అర్థం లేదు దీనికి. అందుకని ఇక్కడ ఏంటంట? యేసుక్రీస్తు శరీరం ఎలా ఉందంట? తెరలాగా ఉందంట. నూతన మార్గంలోకి వెళ్ళాలంటే ఆ తెర చినగబడాలి, చినగాల్సిందే, చెప్పబడాల్సిందే. అది చినగపోతే నీవు నేను ఎక్కడ ఉంటామంటే ఆ ఆవరణలోనే ఉంటాం, ఆ పాపములోనే ఉంటాం, ఆ దోషంలోనే ఉంటాం. ప్రియులారా, ఆ లోపాలన్నీ కూడా సరిచేయడానికి ఆయన నీ కొరకు నా కొరకు చెప్పబడ్డాడు, తన్ను తాను కూడా అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ మార్గం ఎలాంటి మార్గం అంటే నూతన మార్గం. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి నూతనమైనది ఏంటంటే ప్రభువులోకి నడవటమే నూతన మార్గం. దేవునికి స్తోత్రం. నీవు తెర వెనక అటుపక్క ఉన్నావేమో ఆవరణంలో, లేక పరిశుద్ధ స్థలంలో ఉన్నావేమో. అతి పరిశుద్ధ స్థలంలోకి రావటానికి క్రీస్తు నీలో ఉన్న అడ్డును తొలగించాడు. నీకును దేవునికి ఉన్న అడ్డు తొలగించేశాడు. ఇది నూతన మార్గం. ప్రియులారా, జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే నూతనమైనది ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న మాట, మునుపున్నదే ఇక ఉండును. అవునా కాదు? మునుపున్నదే ఇక నుండును,
చదవండి. ప్రసంగి గ్రంథంలో ఏముంది అక్కడ? మున్ను పుట్టినదే ఇక నుండును. మొన్న జరిగింది, నిన్న జరిగింది, ఇయ్యాల జరిగింది, రేపు జరిగింది. ఆ ఇక ఉండబోనది జరిగినదే సూర్యుని క్రింద నూతనమైనది ఏమి లేదంటాడు. ఇక్కడ గమనించాలి, సూర్యుని క్రింద నూతనమైనది ఏమి ఉన్నా లేకపోయినా అది తర్వాత విషయం, కానీ క్రీస్తులో ప్రతి దినము నూతనమే. ఆమె రండి ఇంకొక మాట చూద్దాం. ఈ రెండింటిని క్లాస్ ఇస్తాను మీ చివరికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఒకసారి చూద్దాం ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదువుదాం. కాగా ఎవడైనాను క్రీస్తు అందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. ఏంటది అమ్మా? ఈ మాటకి అర్థం పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ఏంటది ఇవి? రక్షించబడితే పాతవన్నీ పోయి నూతనమైన జన్మ. చదవండి మళ్ళీ. కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. దీనికి అర్థం ఏంటి అని అడిగాను నేను. ఇప్పుడు పాతవి గతించినాయి, ఏంటవి? అది చెప్పాలి. లోకములో ఉన్న క్రియలన్నీ పాతవి గతించెను, క్రీస్తులో ఉంటే నూతనమైనవి మొదలవుతాయి. ఏ మొదలవుతాయి? నీ స్వభావం నూతనం, నీ ఆలోచన నూతనం, నీ నడవడిక నూతనం, నీకున్న కలిగిన ఆ ఒక విధానం నూతనం, నీ నడత నీ సమస్తము కూడా నూతనం. నిన్నున్నవి ఈ రోజు నీకు ఉండడానికి వీల్లేదు. పాతవి గతించిపోవాలి. ఏంటంట? పాతవి గతించిపోవాలి. ఎప్పుడు? క్రీస్తులో అడుగు పెట్టినప్పుడు. క్రీస్తులో ఎప్పుడైతే మారు మనసు రక్షణ బాప్తిస్మ అనుభవం పొందుతావో, పొందిన నీకు పాతవి ఉండటానికి వీలేదు. ప్రతి మనవాల్సిందే. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం అని పండుగ చేసుకుంటున్నా. కొత్త సంవత్సరం అనేది ఏమి లేదు. కొత్త సంవత్సరం ఏంటి అంటే దేవుళ్ళలోకి రావటమే నూతనం. నువ్వు నూతన సృష్టి, మరలా నిన్ను తయారు చేస్తున్నాడంట ప్రియులారా. జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. మరలా ఏం చేస్తున్నాడు? మరలా ఆయన నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. పాతవి గతించేసాయి. ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, అసూయ లేదు, అల్లరి లేదు, అక్రమం లేదు, అన్యాయం లేదు, పాపం లేదు, అబద్ధం లేదు, శాపం లేదు, ఇంకోటి ఏమి లేదు. ఏమున్నాయంటే అవన్నీ వదిలేసాయి. అవన్నీ అయిపోయినాయి. మరి ఏంటయ్యా అంటే ఇప్పుడు నువ్వు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన సృష్టి. ఇక నూతనమైన ఎలా ఉండాలి? నూతనంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలంటే చూసిన ప్రతి వారు కూడా ఏం ఆలోచన చేయాలి? వాళ్ళు నూతనంగా సృష్టించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మీరు ఆలోచన చేస్తే నూతన సృష్టి. అప్పుడు ఏమవుతుంది? కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ప్రియులారా చూడండి, 51వ కీర్తన. దేవా చదవమ్మా. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, స్థిరమైన మనస్సును నూతనముగా. చూడండి మాటను. దావీదు పాపం చేసిన తర్వాత, దావీదు ఎవరితో పాపం చేశాడు? బెత్షెబాతో పాపం చేసి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన పాట పాడుతూ అంటున్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. ఈ దావీదు చేసిన పాపాన్ని బట్టి కాదు కానీ అంతరంగాన్ని శుద్ధి చేయమని అడుగుతున్నాడు. ఆయన అంతరంగాన్ని స్థిరపరచమంటున్నాడు. అయ్యా
ఇది నా వలన అవ్వదు అంటున్నాడు. మళ్ళీ ఏది చేసిన పాపాన్ని తీసేసుకోవటం నా వల్ల కాదు. నాకు అసలు అంత శక్తి లేదు, నాకు అంత బలము లేదు, నాకు అంత జ్ఞానము లేదు. ఏం కావాలంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కావాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు, నూతనంగా తయారు చేయమంటున్నాడు, నూతనంగా స్థిరపరచమంటున్నాడు, నూతనంగా బలపరచమంటున్నాడు, నూతనంగా నన్ను మళ్ళీ పరీక్షించు అని అంటున్నాడు. శుద్ధ హృదయము కలుగు చెయ్యి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నిన్నది గతించిపోవాలి. దేవుని స్తోత్రం. ఏంటంట? నిన్నది గతించిపోవాలి. మళ్ళీ నా అంతరంగంలో ఏం కావాలంటున్నాడు? నూతనమైన స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని అంటున్నాడు. మరలా కూడా అతను అంటున్నాడు, అయ్యా నా వల్ల కాని పని ఇది, నా వల్ల కాని పని. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చా, నేను నూతన సృష్టిగా నూతనంగా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ నూతనమైన స్థిరమైన మనసు నాకు కావాలి అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ జాగ్రత్తగా గమనించగలిగితే మనందరం కూడా చేయవలసిన పని, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చేది కాదు, నూతన క్రియలోకి రావాలి, నూతన ఆలోచనలోకి రావాలి, నూతన ఉద్దేశంలోకి రావాలి, నూతన ఒడంబడికలో రావాలి, నూతన తీర్మానంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. తీర్మానం కలిగి ఉండటమే నూతనం. అవునా కాదు? తీర్మానం కలిగి ఉండటమే నూతనం. మనము చాలా మంది అంటారు కదా, కొత్త సంవత్సరం పని చేస్తే సంవత్సరం అంతా పని చేస్తారట, కొత్త సంవత్సరం నిద్రపోతే సంవత్సరం అంతా నిద్రపోతారు, కొత్త సంవత్సరం డబ్బులు తెస్తే సంవత్సరం అంతా. ఎందుకు వస్తాయి? కొత్త సంవత్సరం మీకు ఒక మాట చెప్తాను వినండి. 3 సంవత్సరాల క్రితం, ఇంచుమించుగా 3 సంవత్సరాల క్రితం ఇదే మందిరంలో వాక్యం చెప్పేసి నేను మీతో ఎవరితో సంబంధం లేకుండా నేను వెళ్ళిపోయాను. గుర్తుందా మీకు? గుర్తుందా? రైట్, వినండి. తెనాలి వెళ్ళిన తర్వాత ఒక మెడికల్ షాప్ దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను. నేను మెడిసిన్ తీసుకుంటుంటే నా బండి అక్కడ పెట్టాను, నా వెనకాల బండి ఒక ఆయన అక్కడ పెట్టాను. కరెక్ట్ గా నూతన సంవత్సరం రోజు బండి అక్కడ పెట్టాను, నా వెనక బండి ఒక ఆయన పెట్టాడు. ఆ పక్క మెడికల్ షాప్ అయినా చిట్కేసి క్యాకేసాడట, హలో అని. వెనక తిరిగి చూస్తాడు, ఈ బండి తీయమను ఆయన్ని అన్నాడు. అన్న తర్వాత నేను అన్నాను, ఏమంటే బండి ఎంతసేపు పెడతాను ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర? మహా అయితే 2 నిమిషాలు పెడతాం. ఈ 2 నిమిషాలకే మీరు దానికి చిట్కులేసి పిలవాల్సిన అవసరం ఏముంది? ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు. నాకు కోపం వచ్చేసింది. ఎంత గొడవ అయిందంటే చాలా పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ. నేను చక్కగా మా అందరికి చెప్తున్నాను, వినేవాళ్ళకి, మూర్ఖులకి చెప్తున్నాను. లేకపోతే ఇదే అని ఆచార భక్తి చేసే వాళ్ళకి చెప్తున్నా. ఇవాళ ఏం జరిగిందో రేపు అదే జరగాలని లేదు. అందుకు చెప్తున్నా, కొత్త సంవత్సరం ఏం చేస్తే అదే వచ్చింది అనేది లేదు. ఇలా కోటేసుకున్నాను, నేను రోజు కోటేసుకుని తిరుగుతాను నేను. జాగ్రత్త. ఆ రోజు పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది. చాలా మంది వచ్చారు. ఆ తెనాల నుంచి కౌన్సిలర్లు వీళ్ళు వచ్చారు, పెద్దపూడి నుంచి సర్పంచ్ వీళ్ళందరూ వచ్చారు. అక్కడ పెద్ద గొడవ అయింది. ఎంత గొడవ అంటే వాస్తవంగా చెప్తే వాళ్ళన్నా నన్ను గొడవాలి, నేనన్నా వాళ్ళ గొడవలు, అంత గొడవ అయింది. కానీ అందరం కూడా ఆ గొడవలు అలాగుంటే వచ్చి ఆపారు. ఎందుకో తెలుసా? ఇతనికి ఈర్ష. ఆ రోజున పక్క మెడికల్ షాప్ అతనితో బిజినెస్ జరుగుతుంది, ఇతనితో బిజినెస్ జరగట్లేదు. వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఆపుతున్నారు. కాబట్టి ఈయనకి కోపం వచ్చేసింది. కొత్త సంవత్సరం రోజు ఆపారని ఆయన అనుకోలేదు, నేనేం ఎలాగంటే ఆయన ఇంకో రకంగా అన్నాడు, నాకు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది, గొడవ. ఇప్పుడు ఆ గొడవ ఆ సంవత్సరం అంతా జరిగిందా మాకు? ఏమండి? గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్తున్న మాటలు మాత్రమే పాటించండి. దేవునిలో నూతనమైనది చేస్తే కంటిన్యూ జరిగిద్ది. అర్థమవుతుందా? దేవునిలో నూతన ప్రవర్తన కలిగి ఉంటే, నూతన ఉద్దేశం కలిగి ఉంటే, నూతన ఆశ కలిగి ఉంటే ఏమవుతుందంటే రోజు నూతన పరుస్తూనే ఉంటాం. కానీ లోకంలో ఏదైనా చేస్తే అది రోజు ఉండిద్ది అనేది ఖచ్చితంగా లేనే లేదు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. నిన్నేదో జరిగిందో ఇవాళ అదే జరిగిందంటే ఆ లెక్క వేరు. ఇవాళ మనం డబ్బులు 1 లక్ష రూపాయలు రోజు 1 లక్ష వస్తాయా? రాదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే నూతనమైన మనసు కావాలి, నూతనమైన ఆశ కావాలి, ఆలోచన కావాలి. కానీ నూతనమైనదంటే నూతన సంవత్సరం కాదండి ప్రియులారా. క్యాలెండర్ లో డేట్ మారింది, సంవత్సరం అనేది మారుద్ది, కానీ రోజులు మారుతాయా?
ఎండ మారలేదే, మంచు మారలేదే, చెట్లు మారలేదే, పుట్టలు మారలేదే, మారవు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నిన్న ఉన్నది ఇవాళ ఉండిద్ది, ఇవాళ ఉన్నది రేపు ఉండిద్ది. నిన్న లేదు ఏది ఇవాళ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఆ మాటని వివరిస్తాను, వినండి. ఏంటంటే నిన్న ఉండాది. ఇది వరకు రోజుల్లో అయ్యి లేవు ఈ లేవు అని అనుకుంటున్నాం కదా మనం. నీకు ఎలా తెలుసు? అంటున్నారు. ఇప్పుడు ఇవాళ నిజం, రేపు అయ్యింది అదే నిజం. ఎల్లుండి మర్చిపోతాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇది కంటిన్యూ అయ్యిందా? అవదు. నిన్నుండినదే నేడును అనే మాటకు ఒక మాట చెప్తున్నాను. పూర్వంలో కూడా ఫోన్లు ఉండేయేమో, ఎవరు తెలుసు? అపార్ట్మెంట్లు ఉండేయేమో, ఎవరు తెలుసు? ఇప్పుడు పూర్వంలో ఎంత ఎత్తులు ఉండేవాడు జనాలు కదా, ఎంత ఎత్తులు ఉండేవాడు. మరి ఇప్పుడు లేదే, మారుతా ఉంటది అని అంటే ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. పూర్వంలో చాలా ఉన్నాయి, లేవనుకోవటానికి లేదు. మనకు తెలీదు, తరమలు గడిచిపోతాయి కాబట్టి అనేవాళ్ళంట, చూసిన వాళ్ళు లేరు. అవునా కదా? చూసిన వారు లేరు, కానీ ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. అప్పుడు రంగులు ఉన్నాయి, అప్పుడు బిల్డింగులు ఉన్నాయి, అప్పుడు అన్నీ ఉన్నాయి, అప్పుడు అన్ని పరికరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ పరికరాలు రాంగ తగ్గిపోయినాయేమో, రాంగ పెరుగుతాయేమో. కాబట్టి నిన్నున్నదే రేపు ఈ రోజు జరిగింది, ఈ రోజు జరిగిందే రేపు జరిగింది. భూమి మీద నూతన సృష్టి అనేది ఏమీ లేదు. నూతనమైనది ఒకటే, యేసుక్రీస్తు శరీరము ద్వారా పరలోకానికి వెళ్ళే ప్రవేశము, మార్గము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ దావీదు ఏమంటున్నాడు? అయా నాకు శుద్ధ హృదయము కలుగు చేయయ్యా, నా అంతరంగములలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. దేవుని స్తోత్రం. ఇదడుగు నువ్వు దేవుణ్ణి, ఇదడుగు దేవుణ్ణి. ఈ సంవత్సరం నేను ఒక కొంత అమౌంట్ సంపాదించి పలానా పని చేయాలి. చాలా మంది నూతన సంవత్సరం ఒక గోల్ పెట్టుకుంటారు, అవునా కాదు? ఒక గోల్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరం నేను ఇది చేయాలి, ఈ సంవత్సరం నేను అది చేయాలి, ఈ సంవత్సరం నాకు అది కావాలి, ఈ సంవత్సరం నాకు పలాంది కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, లేకపోతే మా కొడుకు మన కోళ్ళకి ఇది కావాలి. ఇలా మనం ఏం తీసుకుంటాం అంటే ఈ సంవత్సరం ఇది అని అంటాం. పిల్లరా, ఈ సంవత్సరం అది కాదు. నువ్వు అనాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అయినా శుద్ధ హృదయం కలిగి నూతన మనసు పొందుకొని దేవుళ్ళో ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా ఎదగాలి, దేవుని మార్గాన్ని ఇంకా తెలుసుకోవాలి, దేవుని మార్గంలో అనేకులను నడిపించాలి, దేవుని మార్గంలో అనేకులను తీసుకురావాలి. ఆయనకి నాకు అడ్డనేది లేదు, ఆయన నన్ను స్వతంత్రం చేశాడు. నేను కూడా ఇంకా పాపం అనే అడ్డులో ఉన్న వారిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి స్వతంత్రం చేయాలి. ఇది ఆలోచించారు. దీన్ని నూతన మార్గం అన్నారు. మనకు కావాల్సిన మార్గం ఏంటి? పరలోక మార్గం, నూతన మార్గం, పరిశుద్ధమైన మార్గం. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే స్థలం మనకు కావాలి. అదే నూతన మార్గం. అక్కడికి వెళ్ళడానికి, అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయాసపడాలి. ఇది నూతన మార్గం తీర్మానం. ముందు ఆ 1 తారీఖు, 2 తారీఖులు, 3 తారీఖులు, 5 తారీఖుల దాకా, లేకపోతే 10 తారీఖుల దాకా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం మనం కొన్ని విషయాల్లో కదా. చాలా మంది ఉంటారు అలాగే. 5-6 తారీఖులు, 10-15 తారీఖులు, 20 తారీఖులు, అసలు ఇవన్నీ కాదండి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చారు. మేము డైరెక్ట్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, నిన్నటి మీలో ఏమైనా ఉందా? పోయిందా? తెల్లారి కడతారు. నిన్నటిది మీ దగ్గర ఏమైనా ఉందా? కొత్త సంవత్సరం రంగాల్ని పాతైపోయి కొత్తవి వచ్చినాయండి. ఇప్పుడు చెప్పండి, నూతనమైంది ఏంది? పండగ చేస్తాను. పండగ చేసే ముందు ఆలోచించే ఒకసారి. వాక్యం రోజులు సంవత్సరాలు ఎన్నవసరం. నేను అదే ఆలోచిస్తున్నాను. పడుకోండి, నాలో నూతన స్వభావం రావాలి. ఇదే నూతనమైన నూతన స్వభావం రావాలి.
నూతన థాట్, ఆలోచన రావాలి. ఏమని? క్రీస్తులో ఎదిగే నూతనమైన ఆలోచన రావాలి. ఇల్లు కట్టాలి, పెళ్లిళ్ళు చేయాలి, లేక అయ్యేయాలి, ఇది చేయాలి, అవి కాదు నూతనమైన. అది జనరల్ అండి. ఒక మాట చెప్పాలంటే అవి జనరల్. అసలు నువ్వు వద్దన్నా వచ్చే సమయం ఒకటి ఉంటది, ఆ సమయాన్ని దేవుడు పంపిస్తాడు. దేవుని స్తోత్రం. కానీ నువ్వు కావాలనుకుని పట్టుదలలో ఎదగాల్సింది ఒకటే, అది యేసుక్రీస్తు మార్గమే. దేవుని స్తోత్రం. ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం. వాగ్దానం చేసేది ఆయన చేస్తాడని కాదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. మరలా చెప్తున్నాను ప్రియులారా, ఎక్కడ రావాలి? మనకు కూడా ఈ ఆలోచన కలగాలంట. ఈ ఆలోచన కలగాలి, నూతనంగా జీవించాలనే ఒక పట్టుదల మనకు కలిగి ఉండాలి. ఆ పట్టుదల కలిగితే ఆయన బలపరుస్తాడు. అది వదిలేసి నూతన సంవత్సరాలు అడుగు పెట్టాం, పండగ పూట తిట్టమాక, పండగ పూట మాట్లాడమాక, పండగ పూట ఆ మాట అనమాక, ఈ సెంటిమెంట్లు ఉంటాయి మన దగ్గర. పండగ పూట పండగ, ఏ పండగ? అసలు నీ జీవితం మార్పు లేదు. నీ పండగ ఏడుంది అసలు? నీ లైఫ్ మారాలి, నీ మాట మారాలి, నీ ఆలోచన మారాలి. నూతనమైన పండగ అంటే ఇదే. నిన్ను చూసిన వాళ్ళు కూడా ఇదే నూతనం, ఇది నూతనం. వీళ్ళ ఆలోచన నూతనం అండి. మొన్న సంవత్సరం ఏమో కానీ ఈ సంవత్సరం వచ్చి కానించి ఆమె ఇలా ఉందండి, అతను ఇలా ఉన్నాడు. ఇది అసలు పండగ. క్రిస్మస్ ఇట్లా మా ఊర్లో చేస్తున్నారు. ఇవాళ జనవరి 1 చేస్తున్నారు. క్రిస్మస్ లేదంట, ఇది మాత్రం ఉందంట. యేసు పుట్టకలేనప్పుడు ఇవాళ నుంచి వచ్చింది. యేసు పుట్టిన తర్వాత 8 రోజులకి సున్నతి చేస్తారు. సున్నతి చేసిన రోజే ఈ రోజు. దేవుని స్తోత్రం. అది పాటించినాడు. పుట్టనోడికి సున్నతి చేసే రోజు ఎలా పండుగ చేస్తావు? బైబిల్ని సంవత్సరాలు చదివాం, పండితులు అనేది కాదు, కానీ చదివిన ఒక మాటని తేటగా చదివితే బైబిల్ మనకి అర్థాన్ని ఇచ్చింది. మన బ్రతుకులు మార్చేది బైబిల్. అవునా కాదు? నేను ప్రభావితం చేయటం కాదు, నన్ను ప్రభావితం చేసేది నాకు కావాలి అన్నాడట. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏది నూతనమైనది? మన మనసే నూతనంగా పుట్టాలి. ఇది పండగ. మారాను నేను, మారతాను నేను, మారాలి నేను అనే నువ్వు ఆశపడు, దేవుడు మారుస్తాడు. అప్పుడు అసలైన పండగ మొదలైంది. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నిన్న నేను చేసాను, అది దాని గురించి నాకు భయలేదు, కానీ నాకు అదే ఆలోచనతో ఆ దానిలోంచి రావడానికి నాలో శుద్ధ హృదయమును నూతనముగా పుట్టించు. స్థిరమైన హృదయం కావాలంట. నూతనంగా పుట్టించు, అప్పుడే నేను నిన్నంగా గణపరుస్తానయ్యా అని సెలవిస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి, ఆలోచించమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. రండి, ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను ప్రియులారా. రండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఏమండి, ఇప్పుడు మీకు ఒక మాటని ఏమంటున్నాడు? నిన్న జరిగిన దాని గురించి ఆలోచించొద్దు అని అంటున్నాడు. లేఖన వాళ్ళు ఏం చెప్తున్నాయా? పూర్వంలో జరిగింది కూడా ఆలోచించొద్దు అని అంటున్నాడు. ఈ మాటను చాలా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే, మనం ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చాక నిన్నటి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటారండి. కానీ ఇక్కడ లేఖనాలు ఏం చెబుతున్నాయి? మునుపటి వాటిని జ్ఞాపకమే చేసుకోవద్దు అంటున్నాడు. ఆ రకంగా ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే నీ పాపాలని ఆయన మర్చిపోగలడా? ఏమండి, అందుకే ఆయన ఏమంటున్నాడు? నీ పాపాలని తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం చేస్తా అన్నాడు. తేగల తూర్పుని పడమటిని కలపగలిగినోడు ఉన్నాడా? కలపలేదు. కలిపితే ఆయన కలపాల్సింది. కానీ ఆయన ఏమంటున్నాడు? అంత దూరం చేశా అన్నాడు. రెండోది ఏమంటున్నాడు? మూట కట్టి నడి సముద్రంలో వేసా అన్నాడు. అంటే ఆయనే మర్చిపోయాడు, మనం మాత్రం మర్చిపోం. అదే ధ్యానం చేస్తా అంట. ఇది కొత్త సంవత్సరం అంట. ఏ బ్రతుకులండి మనకి? ఏమండి, అర్థమవుతుందమ్మా మీకు? అవునా కదా? ఆయన మర్చిపోయాడు. మనం ఒక మాట అంటాం, నువ్వు మర్చిపోయినా మర్చిపోవచ్చేమో కానీ
నేను మర్చిపోను, నా మనసులో ఉన్నది, మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వచ్చానని చెప్తాడు ఇతను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన వాక్యాలు మనకిస్తుంటే మనమే అద్భుతాన్ని ఆహ్వానించలేకపోతున్నాం లోపలికి, ఆ అద్భుతాన్ని అనుభవించుకున్నట్టు మనము ఆ అద్భుతాన్ని స్వీకరించలేకపోతున్నాం. అందుకే నిన్న మొన్న అని అడ్డేస్తున్నాం కానీ నేడు రేపు అనేది ఒకటి ఉందనేది ముందుకు వెళ్ళలేకపోతున్నాం. పురిలో ఇది నూతనమైనది ఏంటంటే, నీవు ఆ మునుపు జరిగింది పూర్వకాలంలో జరిగింది జ్ఞాపకం చేసుకోవద్దు కానీ 19 వచనంలో ఒక మాట చూస్తారా? ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. ఆ ఒక్క మాట దగ్గర ఆగుదాం. ఏమంటున్నాడు? నూతన క్రియ ఒప్పుకుంటావా నువ్వు? అందరు తలెత్తి ఊరుతున్నారు. ఒప్పుకుంటారా? తీర్మానం చేసి చేతులు కలపండి. పాస్టర్ గారండి, ఆయన నూతన క్రియ చేయుచున్నాను, చేస్తాడు, మేము ఒప్పుకుంటాం, మీతో పాటు ఆ పరిచర్యలో మేము ఇలా ఉంటామని చేతులు కలపండి అందరూ. ఆయన చేస్తాడు. ఆగండి, ఇదే మీ తెలివితేటలు ఎక్కడ ఉంటేనా మధ్యలో ఆపలేదు. ఆయన నూతన క్రియ చేస్తాడు, ఒప్పుకోవాలిగా. అరణ్యమా నీరుగా మారు అన్నాడు. అరణ్యం వద్దయ్యా అందా? అక్కడ చదివి అది చదవండి, చదివి ఆడవండి ఒకసారి. ఇప్పుడు చదువు. అదేనట, ఏది మొలుచును? నూతన క్రియ మొలుచును. మీరు మొదటి నుంచి చదవాలి, వెళ్ళిపోతున్నారు. నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును. మొలవనీయాలిగా ముందు నువ్వు మొలవనీయాలిగా. చెయ్యెత్తినంత ఈజీ కాదు మొలవటం అంటే. మీకు అర్థం కావట్లా. క్రైస్తవం అంటే ఆశమాష అనుకుంటున్నారా? ఎన్ని ప్రమాణం చేసినంత ఈజీ కాదు నిలబెట్టుకోవటం. ప్రాణాలు పోవాలి కొన్నిసార్లు. ప్రమాణం చేయడం అంటే చెయ్యెత్తితే సరిపోయింది. మా పాస్టర్ గారి దగ్గర చెయ్యెత్తే వరకు ఆహా నేను నిలబడతానని అనుకుంటున్నాడు ఆయన. నేను అనుకోవచ్చు, ఆయన అనుకోవాలిగా. ఆయన అనుకోవచ్చు, నువ్వు అనుకోవాలి. అసలు ముందు ఆయన చేయించున్నాడు, అది మొలుచును, మొలవనీయాలి కాదు. ఇప్పుడు వచ్చింది, గుమ్మం దాటితే ఉన్నది. ఇది మీకు అర్థమవుతుందో లేదో వాక్యం. ఇప్పుడు మొలవడానికి ఒప్పుకుంటాం. బయటికి వెళ్ళగానే ఏం మొలకలు, ఈ మొలకుంటే నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి మొలక తీసి పక్కన వేస్తాం. అది ఎండిపోతే ఇది వాడిపోతే. మీకు అర్థం అవుతుందమ్మా? చదవండి ఇప్పుడు. అది ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచించరా? నేను అరణ్యములో త్రావ కలుగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. దారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను కనపరచును. ఏమండి ఈ విషయం తెలుస్తుందా? అక్కడ చదివిన మాట ఏంటి? అరణ్యంలో ఏం కలిగి చేశాడు? అరణ్యంలో నదులు త్రావను, అరణ్యంలో త్రావణ కలిగజేశాడు. ఆగండి, ఏం చేశాడు? అరణ్యంలో ఏం కలిగి చేశాడు? నీ బ్రతుకు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనలోకి మార్గాన్ని చూపించింది ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత ఏం చేశాడు? ఆశీర్వాదమైన నదులతో నిన్ను నింపాడు. ఎడారి మీ బ్రతుకుల్లోకి నదిని ప్రవహింపజేశాడు. ఆ నది అక్కడికి వస్తేనే నీ బతుకు ఇలా ఉంది. ఇప్పుడు ఇవి మనం గ్రహించాలి. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎండిపోయిన ఎడారి. ఒకప్పుడు నా స్థితి ఏంటి? దారి తెలియన ఎడారిగా మారి. అలాంటి నా జీవితానికి దేవుడు ఏమై ఉన్నాడు? మార్గమై ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? నది అనే వర్షం, జీవపు వర్షాన్ని కురిపించి నిన్ను నిలబెట్టాడు. జీవపు వాకులతో నిలబెట్టాడు, నదులతో అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు? నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు తాగటానికి నీళ్లు పుట్టించుతున్నాను. అక్కడ నదులు కలుగజేశాడు. అడవి జంతువులు కిందకు వచ్చే వరకు అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు అక్కడ మనిషిని ఎందుకు ఉచ్చరించరా? హలో, ఈ విషయాన్ని మీరు గమనించాలి.
ఇప్పుడు నా ప్రజలకి అన్నాడు, నా ప్రజలకి అని అన్నాడు, వారికి అన్నారు. చివరికి వచ్చేవారికి కుక్కలతో, నక్కలతో, అడవి జంతువులతో అక్కడ పోల్చి చెప్తున్నాడు. ఏమేమి సంతోషిస్తున్నాయంట? అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు. నన్ను కనపరచును. కొత్త సంవత్సరానికి వచ్చావు కదండి, దేవుని కనపరచాలిగా. ఆ అడవి ప్రాంతంలో ఉన్న కుక్కలు, జంతువులు, నిప్పుకోళ్ళు దేవుని కనపరుస్తున్నాయంట. ఏర్పాటు చేసింది ఎవరికి? ప్రజలు. నీకు నాకు ఏర్పాటు చేసింది ఎవరికి? మనకి. అయితే సంతోషపడుతుంది ఎవరు? జాగ్రత్తగా మీరు గమనిస్తే అలా ముందుకు వెళ్తా ఉంటే వాక్యం దేనికి దానికి అర్థమవుతా ఉంటారు. కింద వచ్చిన ఆయన కూడా చదవండి. నా నిమిత్తము ఆ నేను నిర్మించిన జనులు ఆ నా స్తోత్రమును ఆ ప్రచురము చేయుదురు. ఆ యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు. ఆ ఇశ్రాయేలు ఆ నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. అయిపోయిందిగా, అసలు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు? యాకోబు నువ్వు నన్ను గనపరచలేదు, మొరపెట్టట్లేదు, గనపరచలేదు, తీసేయి. ఇంకా ఏదేమైనా చేయట్లేదు. అసలు నీ కోసం దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, త్రావులు ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. అది ఇప్పుడే మొలకొచ్చింది, కానీ మనం మొలవని. ఆయన మార్గాన్ని చూపిస్తున్నాం, మనం నడవం. ఆయన దీవిస్తున్నాడు, అవి మనం తీసుకోం. ఏసేపు రావయ్య నేను దీవిస్తా అన్నాడంట యాకోబు అన్నని. అంటే ఇప్పుడు వద్దులే అన్నాడు. ఏమంటే ఇప్పుడు వద్దులే అన్నాడంట. తర్వాత అయ్యా అన్నాడంట, ఇక లేదు అన్నాడంట. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఈ సంవత్సరం అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ సంవత్సరం అన్నా నీవు నూతన కోణములు ఆలోచించు, నూతన ఉద్దేశాల్లోకి రా, నూతన తలంపులో, నూతన ప్రవర్తనలోకి రా. దేవుని వాక్యాన్ని గ్రహించు. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన శరీరాన్ని తెరచించినట్టుగా చించుకున్నాడట. ఎందుకో తెలుసా? నువ్వు అంత దూరంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇంత దగ్గరకు రావాలా, ఆయన రొమ్మును ఆనుకోవాలని ఆ తెర చింపేశాడు. ఆ తెర ద్వారానే నీకు మార్గము. ఆ మార్గాన్ని గుర్తించిన నీవు నీలో రావాల్సిన నవీన స్వభావం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వభావం ఎప్పుడైతే మనలో వచ్చిందో అప్పుడు, అందుకే నిన్నటి గురించి ఆలోచించమాక, మొన్నటి గురించి ఆలోచించమాక, పూర్వకాలం గురించి కూడా ఆలోచించమాక. స్టిల్ ఈ రోజు గురించి ఆలోచించు. దేవుడు ఈ రోజు ఏనాటి కీడు ఆనాడిదే అన్నాడు, ఏనాటి బ్రెడ్ ఆనాడిదే అన్నాడు. కాబట్టి నీవు కష్టమైన నష్టమని ఈ రోజు గురించి ఆలోచించు. రేపు అనేది నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఎంత ఖర్చు పెడతావు? ఇచ్చిన సమయాన్ని నీ కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఇచ్చిన సమయాన్ని నీ బిడ్డల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఇచ్చిన సమయాన్ని లేకపోతే లోకుల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఇది తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ఫోన్లు అనేది ఒకటి వచ్చేసింది. మనము ఇతరులకు ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. అర్థమవుతుందా మీకు? ఎవరికి నిజంగా ఇతరులకు ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వలేకపోతాం. నేను కూడా ఇంట్లో ఫోన్ వాడతానే ఉంటాను. మా పాస్టర్ గారు అటు వెళ్తా ఇటు వెళ్తా ఆ కళ్ళకు కొద్ది రెస్ట్ అన్నయ్యి, ఆ కళ్ళకి ఆ చెవులు కొద్దిగా రెస్ట్ అన్నయ్యి అని. నేను దీనిలో ఏం చూస్తున్నా నాకు తెలియదుగా పాపం. అవును, ఆమె చూసినప్పుడే ఈ చూస్తా ఉంటాను నేను. ఆమె చూసినప్పుడు అప్పుడు దాకా నిద్రపోవటం, ఏదైనా ఆలోచించడం, ఏదో ఒకటి చేస్తా ఉంటా. ఆమె చూసేటప్పుడు ఈ ఫోన్ చూస్తా ఉంటాను నేను. దీనిలో ఏదైనా సబ్జెక్టు అవగాహనకు వస్తే దాన్ని ఎక్కువగా తీసుకుంటా ఉంటాను నేను దాన్ని. కానీ చాలా మంది ఫోన్లకి ఇచ్చిన ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వలేకపోతున్నారు, దేవుని మార్గానికి ఇవ్వలేకపోతున్నారు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్దామని ఆయన అనుకుంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేరు. ఇదిగో ఇప్పుడే కొలుచున్నానంటే మనం మొలవనియాలిగా, మొలవనీయట్లేదు ఇప్పుడే. కాబట్టి ఈ విషయాన్ని గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడి చదివించి నేను ముగిస్తాను. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 36వ అధ్యాయము. నూతన హృదయము ఆ మీకు ఇచ్చేదను,
నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలుగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఉంచి చేస్తాను. ఇక్కడ ఏంటంట, నూతన హృదయము ఇస్తానంటున్నాడు. మీరు తెచ్చుకోండి అని అనలేదు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను. రాతి గుండె, నిన్న ఉన్న కఠినమైన గుండె తీసేయి. నిన్నుండా తీసేయప్పా, ఆ తీసే నిన్నున్న కఠినమైన గుండె వద్దు. నిన్న మూర్ఖపోయిన ఆలోచన నీలో ఉండొద్దు. నీలో కఠినత్వం నీ మీద ఉండొద్దు. ఈ రోజు నూతన స్వభావంలోకి వచ్చాను. నూతన సంవత్సరంలో కాదు నువ్వు వచ్చింది, నూతన స్వభావంలోకి రావాలి. నూతనమైన ఆలోచన కలిగి జీవించాలి. నిజం. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంటుంది. 2 కొరింథీ 3:3లో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, మీరు చదవనవసరం, తర్వాత చూడండి, చెప్తున్నాను. ఇక్కడ మనకి ప్రతిదీ కావాల్సింది ఏంటంటే అన్ని నూతనమైనవి కావాలి. అవునా కదా? పంటకి కొత్త బట్టలు కావాలి, కొత్త నగలు కావాలి, కొత్త వాచి కావాలి, కొత్త ఉంగరం కావాలి. ప్రతి వారు సంవత్సరానికి నూతనమైన గిఫ్ట్లు తీసుకుంటా ఉంటారు. అవునా కదా? ఇది చాలా జరుగుతుంది. నిన్న మనం తీసుకోలేదులే కానీ, మన సంఘంలో కూడా తీసుకోలేదు, మనం తీసుకోలేదేమో కానీ నూతనమైన గిఫ్ట్లు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రియురాలకి ఒక గిఫ్ట్ ప్రియుడు, ప్రియుడికి ఒక గిఫ్ట్ ప్రియురాలు, మంచి స్నేహితుడికి ఒక గిఫ్ట్ స్నేహితుడు, మంచి స్నేహితురాలకి ఒక స్నేహితురాలు గిఫ్ట్, భార్యకి భర్త గిఫ్ట్, భర్త భార్య గిఫ్ట్. ఏంటంటే ఇది కొత్తది, ఇది నూతనమైనది నీకు ఇస్తున్నా. నూతన సంవత్సరంలో నూతన కానుక. ఒక్కొక్కళ్ళు బాగా కలిగిన వాళ్ళు, నా భార్యకి ఇల్లు ఇస్తున్నా, కొత్త ఇల్లు, నూతనమైనది. నిజమే, భర్తకేదని ఇయ్యొచ్చు కాదంటలేదు. మరి ఈ తాత్కాలికమైన స్నేహబంధం ఇది. అవునా కదా? తాత్కాలికమైన స్నేహబంధంలో సంవత్సరానికి ఒకసారి నూతన కానుక, నూతనమైనది ఇస్తున్నాం కదా. మరి సజీవుడు, నూతన పరిచేవాడు, నిన్ను సజీవంగా ఉంచినవాడు సంవత్సరానికి ఒకటి చొప్పున వదిలేస్తే నీ జీవితంలో పాత అనేది ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఎవరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు చప్పట్లు కొడదాం ఒకసారి. ఎవరు చేయాలి? దేవునికి ఒకటి గిఫ్ట్. ఈ సంవత్సరం ఇది తీసేసా, నీ గిఫ్ట్ పో. దేవుని స్తోత్రం. ఈ మాట మాట్లాడు. ఈ సంవత్సరం ఇది తీసేసా, ఇది నీ గిఫ్ట్ పో, ఎంజాయ్ అనంటే ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రియులు, మనం ఎంజాయ్ చేస్తున్నాం, మనం సంతోషిస్తాం, మన గిఫ్ట్లు తీసుకుంటాం, ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. అందుకు అయినా కూడా ఆయన ఏమంటాడంటే నీకు నూతన హృదయం ఇచ్చేదను, అది నీకు గిఫ్ట్. నూతన స్వభావం నీకు గిఫ్ట్ కలుగు చేస్తాను. నిన్నున్న రాత్రి తీసేస్తా. మాంసపు మెత్తగుండే మాంసపు, కరుణ గుండె, జాలి గుండె, ప్రేమ కలిగిన గుండె నీకు ఇస్తానంటున్నాడు. నీకు చాలా ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలుగు చేస్తాను. దేని ద్వారా వచ్చింది? గుండె కఠినంగా లేకపోతే అది లేదు. అవునా కదా? కఠినం ఉన్నంతసేపు ఎవరిని పట్టించుకో మనం. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకన్నా ఎక్కువ నాకు భర్త ఉంది అంటాడు. పాస్టర్ గారిని కూడా అంటాడు ఆయన. ఎందుకంటే తెలిసింది మాట్లాడతారు, తెలుసుకుని మాట్లాడలేదు. నిజమే, దేవుడు గుర్తెరగని వాళ్ళు తెలిసింది మాట్లాడతారు, తెలుసుకుని మాట్లాడరు. నోరు దారి అంటే విమర్శ అనేది ఒకటి ఉండదు చూడు. విమర్శించగానే వీళ్ళు జ్ఞానం అని నీతి మొత్తులను అనుకోవాలని గబక్కన విమర్శించేస్తారు. నీకన్నా నేను బాగానే భయపడతా, అయిపోయింది. తెలుస్తా. జాగ్రత్త ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఏంటంట, మునుపుండినదే ఇప్పుడున్నను, ఇప్పుడున్నదే రేపున్నను అని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ హబక్కు అది చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి ఇక్కడ, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన. ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు? ఒకప్పుడంట హబక్కు కూడా దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడేవాడంట. వినాలి, అర్థమవుతుందా? ఒకప్పుడు దేవుణ్ణి
హబక్కు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాడంట. ఆ మాట్లాడడం మానేశాడంట. లేదు లేదు, నిజమే దేవుడు, దేవుడే నిజం, ఆయన మాటే నిజమైన మాట అని తెలుసుకున్నప్పుడు అంటున్నాడంట, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నాకు తెలియపరచు. దేవుని స్తోత్రం. తర్వాత సంవత్సరములు జరుగుతుండగా నాకు తెలియచేయు, కోపించుచునే జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత ప్రేమమూర్తివో, నువ్వు నా మీద కోపడినా నువ్వు అదొకసారి జ్ఞాపకం చేసుకో. అంటే ఇతను చేసిన పొరపాటుని ఇతను సరిదిద్దుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, నాలో నూతన కార్యాలు జరిగించు, నాలో నూతన సంవత్సరాన్ని నాకు తెలియపరచు, కోపించుచునే వాత్సల్యమును చూపించు. అర్థమవుతుందా? ఏమడుగుతున్నాడు ఆయన? ప్రతి మాటని మీరు అండర్లైన్ చేసుకుంటారు. మళ్ళీ మొదటికి రండి. ఇప్పుడు యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, అంతకుముందు వినలేదనేగా, అంతకుముందు వినలేదనే కదా. అంతకుముందు నేను చదివే వేరే ఆటలు కూడా చదివితే ఈ హబక్కు కూడా దేవుడికి వ్యతిరేకంగానే మాట్లాడాడంట. మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయనే నిజమని తెలుసుకున్న ఈయన అన్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఈ రోజు నీకు కావాల్సింది నూతన సంవత్సరంలో కన్నా నూతనంగా జీవించాలని భయం నీలో రావాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచును. రెండోది, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని నాకు తెలియకే నిన్ను ద్వేషించాను అనుకో, తెలియకే పొరపాటు చేశా కాబట్టి అది నాకు తెలియపరచు. మూడు, కోపించుచునే రిక్వెస్ట్, అంబుల్ రిక్వెస్ట్. అర్థమవుతుందా? రిక్వెస్ట్ లో కూడా బాగా దిగజారి అడుగుతున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నువ్వు కోపించుచునే వాత్సల్యత చూపించయ్యా. ఎందుకంటే తెలిసో తెలియక పొరపాటు చేశా. ఈ రోజు క్రైస్తవులు కూడా ఇది అడగాలి. ఈ రోజు అడగాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా నాలో ఉంటే బాగుంటది అని చెప్పేసి అడగాలి. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పింది ఈయన చెప్పింది తేడా ఉందే అని అనడానికి వెళ్ళలేదు ప్రియులారా. కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించాలి. అయితే ఇవన్నిట్లో కన్నా మీకు ఒక ప్రశ్న, మీకు ప్రశ్న వేసి నేను వాక్యాన్ని ఇస్తాను. సొలొమోను జ్ఞాని అంటే నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మీకు ఐడియా ఉండకపోవచ్చు. కానీ సంఘంగా ఉన్న మనం, ఒక ఆత్మను పొందుకున్న మనం ఇంచుమించుగా దగ్గరగా ఉండాలి. దేవుని స్తోత్రం. అవునా కదా? ఇంచుమించుగా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడి ఆ మింటూ ఏదైనా మాట్లాడితే, బాబు మీ ఇద్దరు ఒకలాగే మాట్లాడుతున్నారు. ఎందుకని కదా? ఇప్పుడు మనందరం మేము రువై ఉన్నాం, క్రీస్తులో ఒక అవయవం, క్రీస్తు జ్ఞానం కలిగి జీవించాలి. కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు. జ్ఞానం అనేటప్పటికి సొలొమోను ప్రదర్శించింది జ్ఞానం ఎప్పుడు? నవమ ఏదైనా చెప్తే గబా గబా చెప్పు, అది పొరపాటు అయినా చెప్పేసి. అర్థమైంది. మీరు చెప్పండి. ముందు కోరిక అడిగినప్పుడే జ్ఞానం మీరు చెప్పండి. కానీ ఏదమ్మా రైట్, నిజమే. ఆయన వాళ్ళ అడిగేటప్పుడే ఈయన అన్ని ప్లాన్ చేసుకోవటమే జ్ఞానం. కానీ అస్సలు జ్ఞానం అనేది ఎప్పుడు వచ్చిందని నా మైండ్ చెప్తున్నాను. ఒకవేళ అది అయితే మీరు కూడా ఆలోచన చేయండి. యుద్ధాలు చేసినప్పుడు, సమాధానం చెప్పినప్పుడు, తీర్పు చెప్పినప్పుడు, అన్నిటికన్నా కూడా అన్ని లేదు జ్ఞానం ఏమని అడగటం కూడా కదా. జ్ఞానాన్ని ఉపయోగించింది ఎప్పుడయ్యా అంటే, అంత అయిపోయిన తర్వాత చనిపోయే సమయాలలో వ్యర్థము అని తెలుసుకోవడమే పెద్ద జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆయన.
నాకు అనిపించింది నిజంగానే. మనిషి అహంభావం ఉన్నంతసేపు ఇదే అనుకుంటాం, బలం ఉన్నంతసేపు ఇదే అనుకుంటాం, ధనం ఉన్నంతసేపు ఇదే. ఇవన్నీ పోతే అసలు జ్ఞానం బయటపడింది, ఇది నాది కాదు అని. దేవుని స్తోత్రం. ఒకడంట గాలికై ప్రయాస పడుతున్నాడంట. ఇప్పుడు కొత్త సంవత్సరం చాలా మంది చేసే పని అదే. ఏదో తెలుసా? అందం దాన్ని పట్టుకోవాలా, కానీ దాన్ని సంపాదించుకోవాలా, లేదు దాన్ని తగ్గించుకోవాలా, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు పొద్దున్నే లేచి బాగా లేటుగా అన్నం మీరు పడుకున్న వ్యర్థము అన్నాడు. ఎందుకు అన్నంటే పొద్దున్నే వెళ్తాడు ఒక నిద్ర కూడా వాడు సంపాదన కోసం పరిగెత్తే పనులు ఎంత పరిగెత్తినా సలోమోను కన్నా నువ్వు ఎక్కువ సంపాదించలేవు, సలోమోను కన్నా నువ్వు ఎక్కువగా సమకూర్చలేవు. సలోమోను అన్ని సమకూర్చుకున్నాడంట, దేనిలో చూసినా నో యూజ్ అన్నాడంట. అసలు ఏం ఉపయోగం లేదు. ఎందుకనంటే డబ్బులో సుఖం లేదు, ధనములో, పొలంలో, ఆస్తిలో, అంతస్తులు ఏమీ లేదు. ఎప్పుడంటే గిర్రం తిరిగి మళ్ళీ ఎడగొచ్చి పడి అప్పుడు అంటున్నాడంట, ఒకడు గాలి కోసం పడి గాలిని పట్టుకోవాలని ప్రయత్నం. ఎవడన్నా గాలిని పట్టుకోగలరండి? పట్టుకోగలరా? మరి భాగ్యవంతుడు ఎవడు అని అంటే ఆ గ్రంథంలో రాయబడింది, ఆమె శాబాదేశు ప్రాణి వచ్చి ఏమంటుందంటే, నీ చెల్లులు భాగ్యవంతులు అని అన్నది. ఎందుకయ్యా అంటే నీ జ్ఞానాన్ని చూస్తూ వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి భాగ్యవంతుడు. ఇప్పుడు యేసు జ్ఞానాన్ని చూసి నువ్వు కూడా భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలివి. చెప్పడం కూడా ఒకసారి యేసు జ్ఞానాన్ని నువ్వు చూడాలా. ఇది నూతన స్వభావం. అసలు నిజంగా నాకు అనిపించింది, జ్ఞాని ఎప్పుడు వాడేటంటే బలంగా ఉన్నప్పుడు బలాన్ని, లేకపోతే అన్ని ఉన్నప్పుడు తెలివి, ధనం ఉన్నప్పుడు ధనాన్ని వాడు, అది కాదు జ్ఞానం. అసలు అన్ని ఉన్నా కూడా ఎక్కడ ఏమి దొరికిందని ఆలోచిస్తే చివరాకైనా ఒక మనిషి గాలి కోసం ప్రయాసపడినట్టు గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడంట. నిజమే, నిద్ర ఉన్నది ఒక వాళ్ళకి. పొద్దున్నే లేచి గబగబ పరిగెత్తుకుంటాడు. అన్నం తింటారో తినరో, టిఫిన్ చేస్తారో చేయరో, లేకపోతే దూరం అని తెలియదు, భారం అని తెలియదు, డబ్బుల కోసం పరిగెత్తుతా ఉంటారు. కానీ అంత పొద్దున్నే లేచి అంత అర్ధరైతు నిద్రపోయినా కూడా వ్యర్థం అని లేఖనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మరి ఏం చేయాలనంటే, కలిగిన దాన్ని బట్టి సంతోషించాలా, కలిగి చేసిన వాడిని బట్టి సంతోషపడాలా, ఉన్నదానిలో తృప్తి పడాలా, దేవుడిని ఆరాధించాలా. ఇది నూతనమైనది. నిజంగా ఆ గ్రంథంలోనే చాలా మాటలు ఉన్నాయి, అండర్లైన్ చేశారు. మీ అందరికీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఖచ్చితంగా మనం దేని కొరకు ప్రయాసపడతాం. ఈ సంవత్సరం ఫలానా కావాలి, ఈ సంవత్సరం ఫలానా కావాలి అని చెప్పేసి గాలి కోసమే ప్రయాసపడతా ఉన్నాం. అపోస్తులు ఆయన సలోమోను అంటున్నాడు, నాకు ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, దాసులు ఉన్నారు, ఎడ్లు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, 700 మంది ఉపపత్నులు ఉన్నారు, 300 మంది భార్యలు ఉన్నారు, మొత్తం 1000 మంది నాకు ఉన్నారు. అయినా సరే లేదు. పాతలో ఉన్నాడు, కొత్తలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పెద్దాం అన్నాడు. నెట్టేసి అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను గాలి కోసం ప్రయాసపడ్డా, గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడ్డా, వ్యర్థమయ్యా, భూమి మీద ఏమీ లేదు. కాబట్టి ఈ ఆలోచించే మీరందరూ కూడా నిజంగా చెప్తున్నాను, ఎంత వాక్యం చెప్పాను, ఇవన్నీ కాదు. నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, నిర్ణయం ఈ రోజు నీలో ఉందా లేదా? ఇది ప్రశ్న వేసుకుంటా ఇంటికి వెళ్ళి తిరిగి ఉంటే ఒకటి ఆలోచించి, లేకపోతే ఇంకొకటి ఆలోచించి. నేను ఎవరిని తెచ్చుకోవాలి, నాకు కొత్త తలంపులు వచ్చేసి కొత్త ఆధ్యాత్మికమైన జీవితం, ఆత్మయాత్రను కొనసాగిస్తున్నాం అనుకుంటున్నాను. కొత్తదనం వచ్చేసింది, పాత గతించిపోయినాయి అని చెప్పగలిగిన ఆలోచన ఒక్కటి వస్తే చాలు. ఆ ఆలోచనని మనం అభివృద్ధిలోకి తీసుకెళ్ళవచ్చు. దేవుడు ఇంకా అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి కొత్తదనేది ఏంటంటే మన క్రియలు, మన ఆలోచన, మన ఉద్దేశం, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా క్రొత్తవి. క్రొత్త అవ్వాల్సింది ఇవే కానీ సంవత్సరాలు కాదు, రోజులు. కాకపోతే క్యాలెండర్లు మారితే సంవత్సరాలు, డేట్లు మారుతాయి అంతేగాని. కానీ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 30వ తారీఖు, 28వ తారీఖు, 27వ తారీఖు, 29వ అన్ని కామనే. సంవత్సరం ఒకటి అటు వెళ్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు గమనించాల్సింది, నూతనమైనది ఏమి లేదు. ఆ నూతనం ఏం కావాలంటే ముందు మన స్వభావం నూతనంగా మార్చబడాలి. కాబట్టి ప్రతి వారు కూడా మనం ఆలోచన చేద్దాం. నూతన ఆలోచనతో, నూతనమైన సంవత్సరం, నూతన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదాలతో మనము ఇంకా ముందుకెళ్లాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు.
నాయన నీ చిత్తంలో నీ ఇష్టంలో ప్రభా ఇదిగో నా తండ్రి ఈ 2025 సంవత్సరంలో నాయన మొదటి గడి నుంచి లేదు మొదటి సెకండ్ నుంచి నాయన ఇప్పటి వరకు నాయన ఇదిగో నా తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిపరుస్తూ ఉన్నాం. నాయన వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. వాగ్దానాలు వర్తమానం, అలాగే ప్రభా నూతనమైన ప్రభా స్వభావం కలిగి జీవించడానికి వర్తమానం మీరు ఇచ్చారు. నాయన ఈ దినాన్ని ప్రభా ఈ రీతిగా నాయన ఈ సంవత్సరాన్ని నాయన ఈ రీతిగా ప్రభా ఇదిగో నా తండ్రి ఇలా ప్రారంభించే భాగ్యాన్ని ఇచ్చారు. ప్రభా మీకు వందనాలు నాయన. మేము ప్రభా నూతనమైన పొందుకోవాలి. ఏంటి అంటే ముందు మాలో నూతన హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలి. నాయన ఇదిగో నా తండ్రి ఆయా కరుడు గట్టిన హృదయం పోయి నాయన మెత్తన హృదయం కావాలి. నాయన అప్పుడే నూతనమైన క్రియ మీరు చేస్తూ ఉన్నారు. నివాసం చేసినప్పుడు మాలో నూతనమైన ఆలోచనలు ఉద్దేశాలు పుడతాయి. అప్పుడు మేము నూతనంగా జీవిస్తాం, నూతనంగా జీవింప చేస్తాం, అనేకులకు ప్రేరేపిస్తాం, అనేకులకు